చాలా మంది అడుగుతున్నారు కదా! బేబీ బాత్ పౌడర్ ఏంటి? ఎలా ఎలా చేశారు? ఎలా ప్రిపేర్ చేశారు? దానికి కంప్లీట్ వీడియో చేయమని. కొన్ని ఇంగ్రీడియెంట్స్ అయితే యాడ్ చేసి బేబీకనేది ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత నేను యూజ్ చేశాననమాట. దానివల్ల నాకైతే గుడ్ రిజల్ట్ అనే అనిపిచ్చింది. యాక్చువల్లీ కొంతమందయితే పసుపు కూడా యాడ్ చేస్తారనమాట. బట్ నేనైతే పసుపయితే యాడ్ చేయలేదు. ఎంత న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్ అయినా సరే మనం టెస్ట్ చేయాలి వాళ్ళకి. ఎందుకంటే స్కిన్ వాళ్ళది సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి పడుతుందో లేదనేది తెలీదు. ఏంటి ఎలా ఉందనుకుంటున్నారా? స్టోర్ చేసుకున్నామండి పాలమీగడ. అప్పటికప్పుడు అంటే మనకు వెంటనే దొరకదు కదా! రాదు కదా! సో, నేనైతే ప్యాకెట్ మిల్క్ అయితే వాడతలేను. అండ్ మనకి గేదె పాలుంటాయి కదా! సో, ఒరిజినల్ అవి తీసుకొనే నేను యూజ్ చేస్తున్నాననమాట. ఆఫ్టర్ 21 డేస్ నుంచి నా కూతురికైతే నేను ఈ సున్నిపిండి అనేది స్టార్ట్ చేశాననమాట. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ గౌరీరాజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో చాలా మంది అడుగుతున్నారు కదా, బేబీ బాత్ పౌడర్ ఏంటి? ఎలా ఎలా చేశారు? ఎలా ప్రిపేర్ చేశారు? దానికి కంప్లీట్ వీడియో చేయమని. సో అందుకనే ఈరోజు కంప్లీట్ వీడియో చేసి మీ అందరికి చూపిద్దామని చెప్పేసి వచ్చేసాను అనమాట. సో బేబీ బాత్ పౌడర్ చాలా ఇంపార్టెంట్ పిల్లలకనేది. బోర్న్ బేబీస్‌కి స్మాల్ హెయిర్స్ కూడా ఉంటాయి. అండ్ మన ఈ యూజ్ చేసే బాత్ పౌడర్‌తోనే అది కూడా క్లియర్ అవుతూ ఉంటుందన్నమాట. సో నేను 1 కప్ ఆఫ్ రెడ్ దాల్ తీసుకున్నాను. దీన్నే మసూర్ దాల్ అని కూడా అంటారు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే బ్రైట్నింగ్ స్కిన్ అవుతుంది, అలాగే ట్యాన్ రిమూవల్ అవుతుంది, ఇంప్రూవ్ స్కిన్ హెల్త్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి 1 కప్ ఆఫ్ పెసల్ తీసుకున్నాను. ఇదైతే చాలా బాగుంటుంది, స్కిన్కి మాయిశ్చరింగ్ అవుతుంటుంది. దీంట్లో విటమిన్ సి కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మన స్కిన్లో ఉన్న ఎలర్జీస్ని కానీ మంటను కానీ ఇవి రాకుండా చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు తీసుకున్నాను. ఏంటి వచ్చేసి కొంచెమే, అంటే హాఫ్ కప్ అనమాట, ఫుల్ కప్ కాదు. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే కొలాజిన్ ఎక్కువ ఉంటుందన్నమాట. స్కిన్కి చాలా ఇంపార్టెంట్, ముడతలు రాకుండా చేస్తుంది. ఇదైతే చాలా బాగుంటుంది శనగపప్పు అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైస్ తీసుకుంటున్నాను. రైస్ అనేది మీ అందరికీ తెలిసిందే, మంచి విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా బాగుంటుంది. ఇప్పుడు రైస్ వాటర్ అనేది కూడా చాలా మంది యూజ్ చేస్తున్నారు. సో రైస్ అయితే హాఫ్ కప్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కాజు బాదాం అనమాట. కాజులో మీ అందరికీ తెలిసిందే విటమిన్ ఈ ఉంటుంది. స్కిన్కి చాలా చాలా యూజ్ అవుతుంది. ప్రీ రాడికల్స్ నష్టం కూడా కలిగించకుండా చేస్తుంది అనమాట. వృద్ధాప్యం కూడా రాకుండా చేస్తుంది ఇదైతే. అండ్ అలాగే బాదం కూడా మీ అందరికీ తెలిసిందే. బాదంలోని విటమిన్ ఆయిల్స్, హైడ్రేషన్స్, చక్కగా అన్ని విటమిన్ ఈ ఉంటుంది ఇందులో అనమాట. మంచి పోషకాలు ఉంటాయి, స్కిన్కి చాలా అంటే చాలా మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెంతులు తీసుకున్నాను అనమాట. సో మెంతులు కూడా మాయిశ్చరింగ్కి, మచ్చలకి రాకుండా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట ఈ మెంతులు. నెక్స్ట్ వచ్చేసి రోజ్ పెటల్స్. రోజ్ పెటల్స్ అనేది మనకి చిన్నప్పటి నుంచి తెలిసిందే. మనం అలాగే రోజ్ వాటర్ కూడా యూజ్ చేస్తూ ఉంటాము. రోజ్ పెటల్స్లో చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఇది కూడా మచ్చలు రాకుండా తగ్గిస్తుంది, రీఫ్రెష్నెస్ అనేది ఉంచుతుంది. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా మిక్స్ చేసుకొని మనం చక్కగా ఫైన్ గ్రైండ్గా చేసుకోవాలన్నమాట. బట్ ఇది ఏంటంటే 2 డేస్ మాత్రం, ఒక 2 or 3 డేస్ మాత్రం ఖచ్చితంగా మనము ఇది ఎండలో పెట్టి డ్రై చేసుకోవాలి. అండ్ ఫైనల్గా ఓట్స్. అండ్ నేనైతే ఎండబెట్టలేదు ఓట్స్ని. సో నా దగ్గర ఉన్న ఓట్స్ని నేను మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఓట్స్ వల్ల బెనిఫిట్స్ ఏమున్నాయంటే స్కిన్కి చాలా చాలా మాయిశ్చరింగ్గా అనిపిస్తుంది ఓట్స్. అలాగే స్కిన్ టైట్నింగ్ కూడా పనిచేస్తూ ఉంటుంది, ముడతలు కూడా రాకుండా చేస్తుంది. సో ఇట్లానే మనం ఓట్స్ ఇవన్నీ మిక్స్ చేసుకొని చక్కగా మనం ఫైన్ గ్రైండ్గా చేసుకొని జల్లించుకుంటే మంచి సున్నిపిండి అనేది రెడీ అవుతుంది అనమాట. సో చాలాసార్లు చాలామంది చాలా అడుగుతున్నారు, ఎలా తయారు చేయాలి, లింక్ ఇవ్వండి, ప్రిపరేషన్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా డీటెయిల్డ్గా ఇచ్చాను. ఒకసారి చెక్ చేసి మీరు కూడా యూజ్ చేయండి. అప్పట్లోని సున్నిపిండి యూజ్ చేసేవారు. ఇది కూడా సున్నిపిండే, కాకపోతే ఏంటంటే కొంచెం ఇంగ్రీడియంట్స్ అనేది మనకి నచ్చినట్టు వేసుకుంటాం అనమాట. అప్పట్లో ఏంటంటే కొంచెం బియ్యము, శనగపప్పు వేసేసి సున్నిపిండిలాగా పసుపు అది వేసి చేసేసేవారు. సో ఇప్పుడు ఏంటి అంటే మనము కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసి బేబీకి అనేది ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత నేను యూజ్ చేశాను అనమాట. దానివల్ల నాకైతే గుడ్ రిజల్ట్ అనే అనిపించింది, చాలా బాగా అనిపించింది. సో ఏంటంటే వాళ్ళది సెన్సిటివ్ స్కిన్, బాగా సెన్సిటివ్ ఉంటుంది వాళ్ళ స్కిన్. సో మనం ఏంటి చూసి అన్ని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని వేసుకోవాలి. సో అవి ఏం యూజ్ చేస్తున్నాను, ఎలా యూజ్ చేస్తున్నాను అనేది ఈ వ్లాగ్లో చూసేసేయండి. సో నేనైతే ఫస్ట్ కప్ ఆఫ్ పెసలు. సో పెసలు తీసుకున్నాను కదా, ఫస్ట్ పెసలు తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ శనగపప్పు, మామూలు అన్నీ ప్లెయిన్వే అనమాట, ఏది వేయించద్దు ఏది లేదు, పచ్చివే అన్నమాట శనగపప్పు. నెక్స్ట్ బాదం. అండ్ ఇందులో వచ్చేసి నేను కాజు కూడా యాడ్ చేశాను, అంటే ఎక్కువ కాదు. కాజు ఏంటంటే స్కిన్కి చాలా బాగుంటుందని చెప్పేసి కాజు ఒక 2-3 యాడ్ చేశాను అనమాట. వీడియో క్లిప్పింగ్స్లో యాడ్ అవుతాయి, చూసేసేయండి. అండ్ ఇంకొకటి ఏంటి, రోజ్ పెటల్స్. సో రోజ్ పెటల్స్, శనగపప్పు అండ్ ఓట్స్
ఇంకొకటి ఏం చేశాను, చాలా యాడ్ చేశాను ఇందులోని. యాక్చువల్లీ కొంతమందైతే పసుపు కూడా యాడ్ చేస్తారనమాట. బట్ నేనైతే పసుపు అయితే యాడ్ చేయలేదు. ఎందుకంటే పసుపు పడుతుందో లేదో మనకి తెలీదు కదా! పిల్లలు కదా! ఒక్కొక్కరికి పడుతుంది. స్కిన్ చాలా గ్లో అనేది వస్తుంది. కొంతమందికేంటంటే బ్లాక్ అవుతుంటది పసుపు. సో, అందుకనే నేను పసుపయితే యాడ్ చేయలేదు. అండ్ నేను టెస్ట్ కూడా చేయలేదనమాట. నేచురల్ నాకేమైతే అనిపించిందో అవన్నీ మాత్రం నేను యాడ్ చేసుకొని ఒక 2 డేస్, 3 డేస్ 2 ఆర్ 3 డేస్ సరిపోతుంది. మంచిగా ఎండబెట్టుకోవాలి. పెటల్స్ డ్రై అవ్వాలి. అండ్ ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ బాదం, కాజు, పెసలు, ఆహ్, శనగపప్పు, ఓట్సు, సో, కొంచెం మెంతులు. ఇవి అన్నీ కొంచెం బాగా డ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలనమాట. సో, మిక్సీ పట్టుకున్న తర్వాత జల్లించాలి. ఎందుకంటే జల్లించకపోతే అది కొంచెం గరుకుగా ఉంటుంది కదా! ఆ గరుకనేది ఏమవుతుందంటే పిల్లల స్కిన్‌కి ర్యాష్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో, అందుకని చెప్పేసి మనం జల్లించుకోవాలి. సో, ఇప్పుడు చూస్తున్న ఐటెమ్స్ అన్నీ కలిపి మంచిగా గ్రైండ్ చేసుకొని, ఎందుకంటే మనం తక్కువ ఐటెమ్సే కాబట్టి మిక్సీలో చేసేసుకుంటే సరిపోతుంది. నేను వీడియోలో చూపిస్తున్నాను మీ అందరికీ. మిక్సీలో చేస్తే సరిపోతుంది. మనకి ఎక్కువ కావాలంటే మనం మిషన్‌కెళ్ళొచ్చు గానీ అవసరం లేదు. తక్కువ కాబట్టి మన మిక్సీ సరిపోతుంది. సో, మిక్సీలో అంత ఫైన్‌గా అవ్వదు కాబట్టి కొంచెం ఆ నూకనేది ఉంటది కాబట్టి మనం కొంచెం జల్లించేసుకుంటే సరిపోతుందనమాట. మంచిగా స్మూత్‌గా వచ్చేస్తుంది. సో, ఆ స్మూత్‌నెస్‌ని మనం ఎలా నలుగు పెట్టాలి? సో, నాకైతే ఫస్ట్ అంటే యాక్చువల్లీ మనం యూజ్ చేసాం కాబట్టి మనకు ఐడియా ఉంది. బోర్న్ బేబీస్‌కి ఎలా యూజ్ చేస్తాం సేమ్ మనలాగానే ఎలా యూజ్ చేయాలో అలాగే యూజ్ చేశాను నేనైతే. సో, కొంచెమైతే తనకి కొంచెం మీగడతోని టెస్ట్ చేశాననమాట. స్కిన్ మీద చెప్పాను కదా! పిల్లలకి ఫస్ట్ ఇక్కడ టెస్ట్ చేస్తే వాళ్ళకి ర్యాష్ వస్తుందా? బావుందా? అనేది నాకు తెలుసు. ఎంత న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్ అయినా సరే మనం టెస్ట్ చేయాలి వాళ్ళకి. ఎందుకంటే స్కిన్ వాళ్ళది సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి పడుతుందో లేదనేది తెలీదు. సో, ఇటు చూపిస్తున్నాను. నా కూతురు అక్కడ ఉయ్యాల ఊగుతుంది. అందుకే ఇట్లా చూపిస్తున్నాను. ఫ్లోలో ఎళ్ళిపోతుంది. సో, ఆ ఇంగ్రీడియెంట్స్ అన్నీ మనం మంచిగా గ్రైండ్ చేసుకొని, మంచిగా జల్లించుకొని ఫస్ట్ బేబీకి టెస్ట్ చేయండి. టెస్ట్ చేసిన తర్వాత బావుంది, స్కిన్ బావుంది, ర్యాషెస్ రాలేదు అంటేనే యూజ్ చేయండి. లేదు ర్యాషెస్ వస్తుందంటే స్టాప్ చేసేసేయండి. దాంట్లోని అంటే మార్చి చూడండి. అంటే ఏ ఇంగ్రీడియెంట్ వల్ల ర్యాష్ వస్తుందో మనకు తెలీదు కాబట్టి 1, 2, 3 అట్లా డివైడ్ చేసుకొని ఏది పడుతుందనేది డివైడ్ చేసుకొని అది మనము గ్రైండ్ చేసుకొని వాళ్ళకి టెస్ట్ చేస్తే సరిపోతుందనమాట. సో, నాకైతే ఫస్ట్ నేను కొన్ని యూజ్ చేశాను. అన్నీ పడినాయి. నా తల్లికైతే అన్నీ పడినాయి నా చింతలకి. సో, ఇది పడలేదు, అది పడలేదు ఏం లేదు. ఎందుకంటే మంచిగా అది ఏం పెట్టినా కూడా స్కిన్ తనది బావుంది కాబట్టి మంచిగెళ్ళిపోతుంది. కొంతమందికి పడుతుంది, పడదు కదా! సో, అట్లా. సో, నేనేం చేశాను మొత్తం మంచిగా పేస్ట్ లాగా చేసేసుకొని ఈ కంటైనర్‌లో స్టోర్ చేసుకున్నాను. సో, ఇది బయట ఉంటే ఏంటంటే అలాంటి స్టోర్ చేసుకున్నప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటేనే బెటర్. బయట ఉంటే పురుగు పడుతుంది. లేదంటే చీమలు పడతాయి. డైలీ పెట్టం కదా! డే బై డేనో లేకపోతే 2 డేస్ వన్సో పెట్టుకుంటే సరిపోతుంది. చూసారా? మంచిగా పేస్ట్ ఇలా చక్కగా ఇట్లా మెత్తగా ఉంటే వాళ్ళకి అంటే ఇచ్చింగు, ర్యాష్ అనేది రాదనమాట. సో, నేనైతే ఇలాగా ఒక 2 కంటైనర్స్ ఇట్లా తీసుకున్నాను గాజువి. సో, ఒకటి ఆల్రెడీ ఆఫ్ అయిపోయింది. అందుకే మీకు ఫుల్ చూపిస్తున్నాననమాట. సో, ఇలా మనం స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మాత్రం చాలా రోజులొస్తాయి. పురుగు పట్టదు, చీమలు పట్టవు. ఎందుకంటే ఇందులో మనము జీడిపప్పు, బాదం, ఓట్స్ ఇలాంటివి వేసాం కాబట్టి కొంచెం చీమలు తింటాయనమాట. తర్వాత ఇదొచ్చేసి ఏంటి ఎలా ఉందనుకుంటున్నారా? స్టోర్ చేసుకున్నామండి పాలమీగడ. అప్పటికప్పుడు అంటే మనకు వెంటనే దొరకదు కదా! రాదు కదా! సో, అందుకని స్టోర్ చేసుకున్నాను. ఇలా స్టోర్ చేసింది ఎక్కువ డేస్ నేను యూజ్ చేయను. సో, మాక్సిమం కొంచెము ఒక 5 డేస్‌లో అయిపోవాలి. లేదంటే నేను ఫ్రెష్‌దే నేను తనకి వేస్తాననమాట. ఎక్కువ స్టోర్ ఉంటే మాత్రం పడేస్తాను నేను. అదైతే యూజ్ చేయను. సో, ఫ్రెష్ పాలు ఎప్పటికప్పుడు వచ్చేస్తుంటాయి కదా మాకు. సో, ఆ ఫ్రెష్ మిల్క్ అనేది నేను తీసుకుంటున్నాను. సో, నేనైతే ప్యాకెట్ మిల్క్ అయితే వాడతలేను. అండ్ మనకి గేదె పాలు ఉంటాయి కదా! సో, ఒరిజినల్ అవి తీసుకొనే నేను యూజ్ చేస్తున్నాననమాట. సో, ఇట్లా మనం కంటైనర్‌లో స్టోర్ చేసుకోవాలి. అలాగే పాలమీగడ. అండ్ పాలమీగడ, పాలు ఇలాంటివన్నీ కూడా పిల్లలకి యూజ్ చేయొచ్చు. చాలా బావుంటుంది స్కిన్ కూడా వాళ్ళది. సో, ఎలా యూజ్ చేయాలి? ఏ ఏ డేస్‌లో యూజ్ చేయాలి? అంటే చాలామంది అడుగుతున్నారు. ఎలా అంటే 9 ఇయర్స్ బేబీకి యూజ్ చేయొచ్చా? లేకపోతే 2 ఇయర్స్ బేబీకి యూజ్ చేయొచ్చా? తర్వాత వచ్చేసి బోర్న్ బేబీస్‌కి యూజ్ చేయొచ్చా? ఎన్ని మంత్స్ నుంచి యూజ్ చేయొచ్చా అని. నేనైతే స్టార్టింగ్ నుంచే అంటే ఆఫ్టర్ 21 డేస్ అవుతుంది. యాక్చువల్ ఫస్ట్ స్టార్ట్ చేసేసేయాలి. సో, ఫస్ట్ నేను ఇంకా తనకి అంతగా 21 డేస్ అంటే నాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటది కదా! సో, అప్పుడే స్టార్ట్ చేయలేదనమాట. తనకు కూడా కొంచెం చిన్నది కదా! స్టార్ట్ చేయలే. ఆఫ్టర్ 21 డేస్ నుంచి ఆఫ్టర్ 21 డేస్ నుంచి నా కూతురికైతే నేను ఈ సున్నిపిండి అనేది స్టార్ట్ చేశాననమాట.
కొంతమంది అయితే స్టార్టింగ్ 5 డేస్ నుంచి స్టార్ట్ చేసేస్తారు. కొంతమంది 10 డేస్ నుంచి స్టార్ట్ చేసేస్తారు. నేనైతే 21 డేస్ తర్వాత నుంచి స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసి నేను న్యాచురల్‌గా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాననమాట. అప్పటినుంచి స్టిల్ నౌ ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తున్నాను. అండ్ తను పెద్దయ్యాక కూడా ఇది కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే చాలా మంచిది ఇది. స్కిన్ కూడా చాలా బావుంటుంది. డెడ్ స్కిన్ అంతా పోతుంది. క్లీన్‌గా ఉంటుంది. ఇంకే పార్లర్ కూడా అవసరం లేదు. అంటే వెళ్ళాలి తప్పదులెండి పార్లర్స్ అనేది మనకి ఇంపార్టెంట్ లేడీస్‌కి. సో, ఇదేంటంటే మెయింటైన్ అవుతుందనమాట స్కిన్‌కి బావుంటుందని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళకి చిన్న చిన్న హెయిర్స్ ఉంటాయి. హ్యాండ్స్ మీద, ఇయర్స్ మీద హెయిర్స్ ఉంటాయి కదా! వెళ్ళిపోవాలి కదా! సో, వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా వాడాలి. అలాగే 9 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్ బేబీస్ కూడా వాడొచ్చా అంటే ఖచ్చితంగా వాడొచ్చు. ఎందుకంటే అది నేచురల్ ఇంగ్రీడియెంట్సే గదా! మంచిగా వాడొచ్చు, యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది చేసుకోవడానికి మనకు ఓపిక ఉండాలి. రెగ్యులర్‌గా కంటిన్యూగా చేసుకోవాలంటే అది చేసుకొని, మనం స్టోర్ చేసుకొని, మనకు కావాల్సినప్పుడు తీసుకొని మంచిగా ఫ్రెష్ అప్ చేసుకోవచ్చనమాట. ఓపిక ఉండాలి ఫస్ట్ అవన్నీ తయారు చేయాలి అంటే. సో, ఖచ్చితంగా అయితే ఎండలో పెట్టాలి. డ్రై అయిన తర్వాతనే మిక్సీ చేసిన తర్వాత, జల్లించిన తర్వాత బోర్న్ బేబీస్‌కి యూజ్ చేయండి. అప్ టు అంటే 21 డేస్ అంటే ఫస్ట్ పుట్టిన వెంటనే 5 డేస్ నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. ఈ సున్నిపిండి అనేది. సో, ఇంకా చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. ఎలా లింక్ అని. లింక్ ఏం కాదు ఇది. సో, ఇది ఓన్‌గా నా ప్రిపరేషనే. ఎక్కడో చూసింది కాదు. సో, మాకు చిన్నప్పుడు మా మమ్మీ కొన్ని ఐటెమ్స్ అయితే యూజ్ చేసింది. సో, నేను దానికి కొన్ని యాడ్ చేసుకున్నాననమాట. నాకేదైతే యూజ్ చేసిందో దానికి నేను కొన్ని యాడ్ చేసుకున్నాను. నాకైతే ఈ పెసలు, శనగపప్పు, బియ్యం, పసుపు యూజ్ చేసేవారంట. సో, దానికి నేను పసుపు తీసేసి మిగతావి యాడ్ చేసుకున్నా. ఓట్సు, బాదం, కాజు ఇవి యాడ్ చేసుకున్నాననమాట. సో, దానికైతే బావుంది కదా! ఇవైతే బావుంటుంది. అంటే ప్రతీది ఆల్మండ్ ఆయిల్ ఉంటుంది. బాదంలో ఆల్మండ్ ఆయిల్ ఉంటుంది. కాజులో విటమిన్ ఈయా ఏదో ఉంటుంది. చూడాలి గూగుల్‌లో సెర్చ్ చేసి చెప్తాను మీకు. సో, అదైతే కాజు అయితే కొంచెం స్కిన్ అనేది మనకి ఏమంటారు పడుతుంది కదా స్కిన్ను. సో, ఈ లాఫింగ్ లైన్స్ ఎక్కువ రాకుండా మెయింటైన్ అవుతూ ఉంటుందనమాట. అండ్ స్మూత్‌గా కూడా ఉంటుంది కాజు వల్ల. సో, అందుకని ఒక రెండో, మూడో వేసాను అంతే. ఎక్కువ వేయలేదు. తనకంత అవసరం లేదు కదా ఇప్పుడు. సో, అందుకే రెండో, మూడో వేసిన బాదం అండ్ అంతే. ఓట్స్ అనేది మనం తెలిసిందే మీ అందరికి. ఓట్స్ కూడా మనము చక్కగా స్కిన్‌కి కూడా యూజ్ చేస్తాం. తర్వాత రైస్ చెప్పడం మర్చిపోయాను. రైస్ కూడా చాలా మంచిది స్కిన్‌కి. రైస్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది మీ అందరికీ తెలిసిందే, చెప్పక్కర్లేదు స్పెషల్‌గా. సో, ఇదండి నా బేబీకి స్కిన్ ఈ బాత్ పౌడర్ ఎలా యూజ్ చేస్తున్నాను అనేది. ఫస్ట్ అయితే నేను దీంతో మసాజ్ చేస్తాననమాట, మీగడతో. సో, మీగడతో మసాజ్ చేసి మళ్ళీ ఇదే మీగడతోని పాలు కొంచెం మిక్స్ చేసి ఈ సున్నిపిండి అనేది మిక్స్ చేసి తనకి యూజ్ చేస్తాను. అంతకు మించి ఏమి యూజ్ చేయను. చక్కగా బాత్ చేసేస్తామనమాట. ఎందుకంటే చక్కగా న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్, తర్వాత బేబీ స్కిన్ కూడా బావుంటుంది. హెయిర్ అనేది వెళ్ళిపోతుంది. మెయింటైన్ అవుతుంది స్కిన్ కూడా. మంచిగా గ్లో కూడా ఉంటుందని చెప్పేసి యూజ్ చేస్తున్నాం. తర్వాత ఇంకేం క్వెషన్స్ అడిగారు? చాలామంది చాలా క్వెషన్స్ అడుగుతున్నారు ఇన్‌స్టాగ్రామ్‌లోని అండ్ యూట్యూబ్‌లోని. అన్నీ చూస్తున్నాను. అందరికి సమాధానం ఇవ్వలేను కాబట్టి సో, ఇమ్మీడియేట్‌లీ ఈ వ్లాగ్ చేస్తున్నాననమాట. ఖచ్చితంగా మీ పిల్లలు కూడా ఇది యూజ్ చేయొచ్చు. సో, రైస్ బెనిఫిట్స్ ఏంటనేది మీ అందరికీ తెలుసు. అలాగే దీంట్లో నేను రెడ్ దాల్ కూడా యూజ్ చేశాననమాట. అదైతే సూపర్. నేనైతే చాలా డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. అది నా కూతురు కూడా యూజ్ చేద్దామని చెప్పేసి అది కూడా మిక్స్ చేశాను. చాలా చాలా బావుంటుంది రెడ్ దాల్ అనేది. అది కూడా నేను కలిపాననమాట. సో, మీకు ఇందులో ఏ ఇంగ్రీడియెంట్ కావాలి అనుకుంటే అది కలుపుకొని మీరు యూజ్ చేయొచ్చు. లేదు అంటే అది స్కిప్ చేసేయచ్చు. ఏదైనా ప్రాసెస్ ఒకటే అనమాట. మనకి పడుతుందా లేదా అనేది ఒకటి చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంకేమైనా వ్లాగ్స్ చూడాలంటే నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మోర్ వ్లాగ్స్‌తోని మీరు అడిగే వ్లాగ్స్‌తోనే మళ్ళీ కొత్త కొత్త వ్లాగ్స్ అన్నీ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ వ్లాగ్ చూసిన వాళ్ళు షేర్ చేయండి. డెఫినెట్‌గా ఇది మీ అందరికీ యూజ్ అవుతుంది పిల్లలకి. సో, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్. బాయ్.